చూసినా విన్నా తీగ లాగితే డొంక కదిలిందనే సామెతకి ఉన్న స్టామినా గుర్తొస్తుంది. తాజాగా హీరోయిన్ సంజనా గల్రాని విషయంలో ఇదే జరిగింది. కాకపోతే ఈ విషయాన్ని తనే చెప్పుకొచ్చింది. ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై ద్వారా తెలుగు ప్రేక్షకులకి సంజనా పరిచయమే. మెయిన్ హీరోయిన్ గా త్రిష ఉన్నా కూడా సంజనా పెర్ఫార్మెన్స్ కి మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత కన్నడలో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఈ మధ్య రేణుకా స్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ హీరో దర్శన్ కి మద్దతుగా మాట్లాడింది. దర్శన్ చాలా మంచివాడని, ఎవరికి హాని చేయడని, అలాంటి వ్యక్తి హత్య చేయించి ఉండడని చెప్పింది. ఇక తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రేణుకా స్వామి అసభ్యకరమైన మెసేజెస్ చేయడం వల్లనే అది హత్య దాకా వెళ్ళింది. గతంలో నాకు కూడా అలాంటి మెసేజెస్ వచ్చాయి. ఒక విఐపి కొడుకు అర్ధరాత్రి అసభ్యకరమైన రీతిలో మెసేజెస్ పంపేవాడు. ఈ విషయాన్ని నా భర్తకి చెప్పాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాకపోతే ఆ తర్వాత నేను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాక ఆ కేసుని క్లోజ్ చేశానని చెప్పుకొచ్చింది. ఇక రేణుకా స్వామి కుటుంబానికి న్యాయం జరగాలని, ఆయన భార్యకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పింది. అదేవిధంగా దర్శన్ త్వరలోనే జైలు నుంచి బయటకు వచ్చి సినిమాలు చేస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. సంజన, దర్శన్ కలిసి అర్జున్ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె సినీ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. 2021లో అజీజ్ పాషా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రముఖ హీరో ఆది పినిశెట్టి సంజన చెల్లెల్ని వివాహమాడాడు. ఆమె పేరు నిక్కీ గల్రాని. నిక్కీ కూడా హీరోయిన్ గా పలు చిత్రాల్లో చేసింది.